నమస్తే మా నేను మీ కెనడా కోడర్ని. ఈరోజు మనం వీడియోలో అసలు అల్గోరిథంని అనలైజ్ చేయాలంటే ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా మనం అనలైజ్ చేయొచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. ఇది ఇది సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. ఓకే, దీనిలో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో చెప్తా. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మనకి బెస్ట్ కేసు. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి వర్స్ట్ కేసు. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి యావరేజ్ కేస్. సో అసలు ఈ త్రీ కేటగిరీస్ ఏంటో ఈచ్ వన్ చాలా డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సింపుల్. మీకు ఒక ఇన్పుట్ సైజ్ ఉంటుంది, అంటే మీ దగ్గర ఉన్న ఇన్పుట్ దాని యొక్క నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటిది అనేది ఇన్పుట్ సైజ్. ఓకే, అసలు ఇన్పుట్ సైజ్ అంటే ఏంటో తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. ఓకే, సో అది కాన్సెప్ట్ ఇన్పుట్ సైజ్. అలాగే ప్రాసెసింగ్ టైం ఉంటుంది ఇక్కడ. ప్రాసెసింగ్ టైం. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇన్పుట్ సైజ్ ఉంది, ఇక్కడ ప్రాసెసింగ్ టైం ఉంది. ఓకే, సో ఇప్పుడు బెస్ట్ కేస్ అంటే ఏంటి? మన దగ్గర ఇన్పుట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు, అంటే పెరిగినప్పుడు, మన ప్రాసెసింగ్ టైం అనేది ఒకవేళ నేను పి అనుకుంటే అది ఒకవేళ తగ్గితే దాన్ని మనం బెస్ట్ కేస్ అంటాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎన్ ఈక్వల్ టు 2 ఇచ్చినా, లేదా 200 ఇచ్చినా, లేకపోతే 2 crores ఇచ్చినా కూడా ఈ ప్రాసెసింగ్ టైం అనేది తగ్గుతూ ఉంటే, ఈ ప్రాసెసింగ్ టైం అనేది తగ్గుతూ ఉంటే దాన్ని మనం బెస్ట్ కేస్ అని చెప్పి అంటాం. ఓకే, అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్స్ట్ కేస్ అంటే ఏంటి? వర్స్ట్ కేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎన్ వాల్యూ బాగా పెరుగుతుంది, అంటే ఇన్పుట్ సైజ్ బాగా పెరుగుతూ వెళ్తుంది. అంటే నువ్వు ఒక 10 lakhs ఇస్తున్నావు ఇన్పుట్. ఇన్పుట్ సైజ్ వచ్చేసి హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs, 10 lakhs. ఓకే, 10 lakh ఇచ్చావు. కానీ ఇక్కడ ప్రాసెసింగ్ టైం అనేది బాగా పెరుగుతుంది. నీ ఇన్పుట్ సైజ్తో పాటే ఇది కూడా బాగా పెరిగితే దాన్ని మనం వర్స్ట్ కేస్ అని చెప్పి అంటాం. ఓకే, మరి యావరేజ్ కేస్ అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ అడిగితే ఇది బెస్ట్ కేస్ కాదు, వర్స్ట్ కేస్ కాదు, ఈ రెండిటికి మధ్యలో ఎక్కడ ఉంటుంది అనమాట. అంటే రెండిటికి మిడిల్లో ఉంటుంది కాబట్టి దీన్ని యావరేజ్ కేస్ అని చెప్పి అన్నారు. సో అదనమాట. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అంతా బాగా క్లారిటీగా అర్థమైంది కదా? ఇప్పుడు దీన్నే నేను మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ లో కూడా చెప్తాను అనమాట. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, n² + 100. ఓకే, ఇటుపక్క ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉంది, అదేంటి అంటే 2n + 100. ఓకే, ఇప్పుడు నేను ఎన్ వాల్యూ అనేది ఫస్ట్ ఎన్ వాల్యూ వచ్చేసి నేను ఏం తీసుకుంటున్నాను అంటే n = 2 తీసుకుంటున్నాను. అప్పుడు ఎంత ఇద్దాం మనం ఈ వాల్యూస్ లో ఈ ఫంక్షన్స్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు వాల్యూస్ ఏమొస్తాయి చూద్దాం. 2² అంటే ఎంత? 4 కదా. సో 4 + 100 అంటే ఎంత? 104. అంతేనా? సో ఇక్కడికి వద్దాం. ఇప్పుడు సేమ్ ఎన్ వాల్యూ 2ని దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 2 + 100. ఓకే, ఎంత మనకి 100 + 4 కదా. సో 104 వచ్చిందా? సో n = 2 అయినప్పుడు మనకి ఈ రెండు ఎక్స్ప్రెషన్స్కి సేమ్ వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు కాస్త ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. n నేను ఇప్పుడు ఒక 100 ఇస్తున్నాం. ఓకే, 100. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చేద్దాం? సబ్స్టిట్యూట్ చేయండి. 100² + 100. ఓకే, 100² అంటే ఎంత? 100, 100 + 100. ఇక్కడ ఎంత? 10,000 + 100 = ఎంత? సో 100,000. సో 10,100 అనేది మనకి వాల్యూ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు మనం n = 100ని ఈ ఈక్వేషన్ లో పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? సో 2n అంటే 2 × 100 + 100. సో మనకి ఎంత వస్తుంది? 200 + 100. సో టోటల్ ఎంత? 300. సో అర్థమైందా మీకు? క్లారిటీగా అర్థమైందా? మీరు ఎన్ అనేది 2 ఇచ్చినప్పుడు రెండిటికి ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. n = 100 ఇచ్చినప్పుడు ఇది స్లైట్లీ పెరిగింది. 104 నుంచి జస్ట్ 300కి వెళ్ళింది. చాలా తక్కువ ఇది. కానీ ఇది చూడండి, 104 నుంచి డైరెక్ట్గా 10,000కి వెళ్ళిపోయింది. అంటే అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ n = 1000 ఇచ్చాను అనుకోండి, ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు ఇప్పుడు. ఇప్పుడు నేను 1000 ఇస్తున్నా, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మన ఈక్వేషన్ ఏంటి? n² కదా. సో 1000² + 100.
ఓకే. 1000 స్క్వేర్ అంటే ఎంత? 3 జీరోలు, అలాగే ఇంకొక 3 జీరోలు పెట్టి ప్లస్ 100. అప్పుడు ఏమొస్తుంది మనకి? 100 వేసుకో ఇక్కడ, అలాగే ఇక్కడ 3 జీరోస్ వేసుకో. ఇది మనకు వచ్చింది. అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, లాక్స్, 10 lakhs. సో 10,00,100 అనేది మనకి వచ్చిన వాల్యూ అనమాట. ఓకే. ఈ వాల్యూ దేనికి వచ్చింది? నీ ఎన్ వాల్యూ అనేది 1000 అయినప్పుడు నీకు ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చిన వాల్యూ ఇది. ఓకే. ఇప్పుడు దీనిలో చేద్దాం. 2n కదా, 2 ఇంటూ ఎన్ అంటే ఎంత మనకి ఇక్కడ? 1000 ప్లస్ 100. ఓకే. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 2000 ప్లస్ 100 అంటే ఎంత? 2100. అంతేనా? సో ఇక్కడ సరిగ్గా చూసుకోండి, రేట్ ఆఫ్ గ్రోత్ అనేది ఎలా ఉందో చూడండి. ఫస్ట్ మనం 2 ఇచ్చాం. ఓకే. n ఈక్వల్ టు 2 ఇచ్చాం, 104 వచ్చింది. n ఈక్వల్ టు 100 ఇచ్చాం, అప్పుడు 104 నుంచి డైరెక్ట్గా 300కి వెళ్ళిపోయింది. ఓకే. ఎంతకి వెళ్ళింది? జస్ట్ 200 కదా ఇంక్రీజ్ అయింది. ఇది పెద్ద రేట్ ఆఫ్ గ్రోత్ ఏం కాదు, పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇది. ఇప్పుడు n ఈక్వల్ టు 1000 ఇచ్చాం, 300 నుంచి జస్ట్ 2100కి వెళ్ళింది. ఇది కూడా పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఏం కాదు, ఇది కూడా ఓకే, పర్లేదు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ చూడండి, ఎక్కడైతే స్క్వేర్లు, క్యూబులు, పవర్ ఫోర్లు ఉంటాయో, అంటే పవర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి, n ఈక్వల్ టు 2 ఇచ్చినప్పుడు 104కి వెళ్ళింది, ఓకే, పర్లేదు. n ఈక్వల్ టు 100 ఇచ్చావు, 100 ఇచ్చినప్పుడు 104 నుంచి డైరెక్ట్గా వాల్యూ ఎంతకి వెళ్ళింది? 10,000కి వెళ్ళింది. అంటే ఎంత ఎంత అయినట్టు అసలు అప్రాక్సిమేట్లీ 10,000కి వెళ్ళిపోయింది లిటరల్లీ. అంటే ఊహించుకోండి, 10,000 అంటే మాటలు కాదు కదా. సో లైక్ 100 టైమ్స్ అట్లా వెళ్ళిపోయింది సింపుల్గా. ఓకే. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది చూడండి, n ఈక్వల్ టు 1000 ఇచ్చాం, ఇంతకు ముందు 10,000 ఉండే వాల్యూ 10 lakhsకి వెళ్ళిపోయింది. సో గ్రోత్ చూసారు ఎట్లా అవుతుందో? స్క్వేర్ అవుతుంది, జస్ట్ అట్లా డబల్ 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 అవుతుంది. డబల్ కూడా కదా, అది పవర్ 2 కదా, స్క్వేర్ అవుతుంది. అర్థమైందా? మల్టిప్లై అవుతుంది జస్ట్ సింపుల్గా. సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు? సేమ్ ఇందాక నేను మీకు చెప్పిన ఇప్పుడు ఈ రెండింటి ప్రకారం, ఈ రెండు ఈక్వేషన్స్ లో ఏది బెస్ట్ కేస్ అవుతుంది, ఏది వర్స్ట్ కేస్ అవుతుంది నన్ను అడిగితే, దీంట్లో మనకి రేట్ ఆఫ్ గ్రోత్ అనేది చాలా డీసెంట్ గా, చాలా స్లోగా అవుతుంది. సో నేను దీన్ని బెస్ట్ కేస్ అని చెప్పి పిలుస్తా. ఓకే. నాకు ఈ ఎక్స్ప్రెషన్ అనేది బెస్ట్ కేస్. ఓకే. అదే ఇది చూసుకుంటే అట్లా డబల్, ట్రిపుల్, పవర్ 4 అట్లా వెళ్ళిపోతుంది, అది ఎక్స్ప్లోడ్ అవుతుంది. సో ఇది ఎట్లా అంటే, మీ ఎన్ వాల్యూ పెరుగుతున్నప్పుడు ఇది జస్ట్ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. సో దీన్ని నేను ఏమని పిలుస్తా అంటే వర్స్ట్ కేస్ అని చెప్పి పిలుస్తా. ఓకేనా? సో అదనమాట కాన్సెప్ట్. ఇప్పుడు యావరేజ్ టైం అంటే ఏంటి? ఇప్పుడు యావరేజ్ కేస్ అంటే ఎలా అని చెప్పంటే, ఏముంది, సింపుల్, ఈ రెండింటిని యాడ్ చేయండి. లైక్ యావరేజ్ కేస్ అంటే ఏంట్రా బాబు అని చెప్పి మీరు అన్నాడు అడిగితే ఒక క్వశ్చన్, జస్ట్ నేను లైక్ చెప్తున్నాను. n² ప్లస్ 100 ఈ ఈక్వేషన్ కదా, ఈ ఈక్వేషన్ ఇక్కడ వేసుకున్నాను, ప్లస్ ఈ ఈక్వేషన్ కూడా ఇక్కడ వేసుకుంటున్నాను, 2n ప్లస్ 100. ఓకే. హోల్ డివైడెడ్ బై 2. అప్పుడు నాకు ఎంత వస్తుంది? n² ప్లస్ 2n ప్లస్ 200 డివైడెడ్ బై 2 వస్తుంది. ఓకేనా? సో సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని మీరు ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఆ వచ్చే ఎక్స్ప్రెషనే మనకి యావరేజ్ కేస్ అవుతుంది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? సింపుల్. వర్స్ట్ కేస్ అనేది బీభత్సంగా గ్రో అవుతూ ఉంటుంది, బెస్ట్ కేస్ అనేది నెమ్మదిగా మన టార్టైస్ లాగా స్లోగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆచి తూచి వెళ్తూ ఉంటుంది. యావరేజ్ కేస్ అనేది అటు తొందరపడిపోయి ఫాస్ట్గా గ్రో అయిపోదు, అలా అని చెప్పి నెమ్మదిగా కూడా వెళ్ళదు, మీడియంలో ఉంటుంది. సో అది యావరేజ్ కేస్. అర్థమైందా? సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే చెప్పా కదా, లైక్, అలాగే డిఎస్సి ఎవరికైనా నెసెసిటీ ఉంటే, అవసరం ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేలిస్ట్ మొత్తాన్ని వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు మీరు కంప్లీట్ అయితే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అనేది ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, మీ పర్ఫార్మెన్స్. ఓకే. అండ్ అలాగే ఇంత కష్టపడి వీడియో చేసినందుకు మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో కొంత నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో అది కాన్సెప్ట్. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఇంకా ఏ వీడియో పెట్టిన ఫ్యూచర్లో అది మీ వరకు వస్తుంది. ఓకే. నమస్తే.